దాన్ని అపార్థం చేసుకున్నారు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మిగతా వాళ్ళు కూడా. బైబిల్ చదివి అపార్థం చేసుకున్న వచనాలవి. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు. దీని అర్థం ఏంటండి? అసలు దీని మీనింగ్ ఏంటి? అదృశ్యుడు, అక్షయుడు, సర్వశక్తిమంతుడు, మన అందరికన్నా తండ్రి అయినటువంటి ఆ దేవునికి ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా పరిశుద్ధాత్మ సహాయముతోనే స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అదేవిధంగా ఆయన మాటలు వినబడినటువంటి మాటలను హృదయంలో జాగ్రత్తగా దాచుకొని వాటి ప్రకారంగా నడిచి దేవుడు నా మహాలోకానికి చేరుకోవాలి అనేటటువంటి ఆలోచన, ఆకాంక్ష కలిగి వచ్చి కూర్చొని వింటున్నటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు పేరిటనే నా యొక్క శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా మనం కొన్ని విషయాలు బైబిల్లో నుంచి నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ప్రతిదినం, ప్రతి ఆదివారం, ప్రతి క్షణం, కొంతమంది ప్రతి క్షణం, ప్రతి విషయం, ప్రతిరోజు బైబిల్ ధ్యానిస్తుంటారు. అవునా? ఎందుకు అని ఆలోచిస్తే ఒకే ఒక కారణం మన ముందు కనబడుతుంటది. ఈ లోకంలో పరలోకంలో ఉన్నటువంటి దేవునికి ఇష్టలుగా బ్రతకాలి, మన ప్రవర్తనను మార్చుకొని దేవునికి ఇష్టలుగా బ్రతికి దేవుడు ఉన్నటువంటి మహాలోకానికి చేరుకోవాలి. మన యొక్క అంతిమ లక్ష్యం పరలోకం చేరటం అయితే మన యొక్క ప్రథమ లక్ష్యం క్రీస్తును అనుసరించటం, భూలోకంలో యేసుక్రీస్తు ప్రభువు వారు బ్రతికినట్టు బ్రతకటం. దానికోసమని మనం పర్ఫెక్ట్ గా క్రీస్తులా భూలోకంలో వాక్యానుసారంగా బ్రతకటం కోసమని దేవుడు 66 పుస్తకాలు కలిగిన మహాజ్ఞాన గ్రంథమైన బైబిల్ని మన చేతిలో పెట్టాడు. మన చేతిలో ఉన్నటువంటి ఈ బైబిల్ని చదివే విధానం, లేదంటే అర్థం చేసుకునే విధానం, ఒకటి మైండ్ లో ఒక విషయం ఉండాలి. అదేంటి అని అంటే బైబిల్లో పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలీల చరిత్ర కనపడుతుంటది. అవునా? అయితే ఇశ్రాయేలీల చరిత్ర నేను చదువుతున్నా అని అనుకుంటే మనకు అర్థం కాదు. అసలు బైబిల్ని దేవుడు మనకెందుకు ఇచ్చాడు అని అంటే ఇశ్రాయేలీల చరిత్ర చదవమని కాదు. వాళ్ళ చరిత్ర మనకు అవసరం లేదు, అనవసరం కూడా. వాళ్ళ చరిత్ర చదివితే అందులో నేను నా మనసు నీకు కనబడుతుంది చూడు అంటాడు దేవుడు. దేవుని భక్తుల జీవితాలలో మమేకమై ఉన్న అదృశ్యుడైన దేవుడు కనపడాలి. దేవుడు మనుషులకు ప్రత్యక్షమయ్యే విధానం ఏంటి అని అంటే తన భక్తుల ద్వారా ప్రపంచంలో అనేక మార్లు ప్రత్యక్షమవుతా ఉంటాడు దేవుడు. దాన్ని గ్రహించగలిగేటటువంటి కేపబిలిటీ మనకు ఉండాలి అని అంటే మనం బైబిల్ని చదివే విధానం మారాలి. బైబిల్ని ఎలా చదవాలి, ఏ విధానంలో, ఏ కోణంలో చదవాలి అని అంటే ప్రతి అధ్యాయం, ప్రతి పారాగ్రాఫ్ లో దేవుణ్ణే చూడగలగాలి. ప్రతి పుస్తకంలో, ప్రతి అధ్యాయంలో, ప్రతి పారాగ్రాఫ్ లో మనకు ఎవరు కనబడాలి? దేవుడు కనపడాలి. ఖచ్చితంగా మనం దేవుణ్ణి చూడగలగాలి. ఆ విధానంలో చదవాలి. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే ఇజ్రాయేల్ చరిత్ర రాయాలి అని అంటే ఈ పుస్తకం సరిపోతుందా? అన్ని రాయించాడా? రాయించలే. వాళ్ళు చేసేటటువంటి అన్ని పనులు ఏమైనా రాయించాడా? రాయించలేదు. ఇంకా యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి మాట్లాడేటప్పుడు ఆయన చేసిన అన్ని రాస్తేనట భూలోకం కూడా సరిపోదనేటటువంటి స్టేట్మెంట్ మనకు యోహాను సువార్త చివరి అధ్యాయం చివరి వచనంలో మనకు చెప్పాడు. మరి అన్ని రాయకుండా ఈ 4 సువార్తల మటుకే ఎందుకు రాయించావు తండ్రి అని అంటే క్రీస్తులో దేవుడు కనపడాలి. క్రీస్తులో నువ్వు, నేను, మనమందరం ఏం చూడాలి? దేవుణ్ణి చూడగలగాలి. ప్రతి భక్తుని విషయంలోనూ మనం అదే చేయాలి. బైబిల్లో ఉన్నటువంటి ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏ చదివినా కూడా అందులో మనం దేవుణ్ణి వెతకగలగాలి, దేవుని మనసును అర్థం చేసుకోగలగాలి కదా. అయితే ఈరోజు మేము ముందు ఉంచాలి అని అనుకుంటున్నటువంటి వ్యక్తి, ఆయన జీవితం ద్వారా మనం దేవుణ్ణి అర్థం చేసుకోవటం మాత్రమే కాకుండా దేవునితో మన రిలేషన్షిప్ ఎలా మెయింటైన్ చేయాలి, ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి, మన జీవితాన్ని మనం ఎలా లీడ్ చేసుకుంటూ జాగ్రత్తగా దేవునితో మనకున్నటువంటి బంధం తెగిపోకుండా ఎలా మనం ముందుకు సాగాలి అనే విషయం, మన నిత్య జీవితంలో, మన నిరంతర జీవితంలో, మన జీవితంలో అవసరమైనటువంటి విషయాలు, మన జీవితాన్ని కట్టుకోవటం, నిలబెట్టుకోవటం, దాని నుంచి మనం నేర్చుకోవచ్చు. 2 రకాలుగా రాయించాడు దేవుడు.
బైబిల్ని, ఒకటి ప్రాక్టికల్ గాను ఒకటి థియరిటికల్ గాను. థియరిటికల్ గా చెప్పాడు, ప్రాక్టికల్ గా చూపించాడు భక్తుల జీవితంలో. వాటిని బట్టి మనం మన జీవితాన్ని సరి చేసుకుని దేవునికి ఇష్టానుసారులుగా మనం బ్రతకాలి. అయితే దేవుడు ఎప్పటి నుంచో చేస్తున్నటువంటి కార్యక్రమం ఇందాక మనం చదివాం కదా, 53వ కీర్తన. 53వ కీర్తనలో 2వ వచనం, అక్కడి నుంచే స్టార్ట్ చేద్దాం పాఠం. వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలిస్తున్నాడట. ఇంతకు ఎందుకు పరిశీలిస్తున్నాడు, ఎందుకు చూస్తున్నాడు అనేటటువంటి ఆలోచన మనం చేయగలిగితే, ఒక్కసారి ఎందు నిమిత్తం వెతుకుతున్నాడు దేవుడు అని అన్నప్పుడు 2వ దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనం. దేవుడు ఎందుకు నరులను ఆకాశము నుండి పరిశీలిస్తున్నాడు అని అంటే, తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరుచుటకై ఏం చేయటానికై? బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా. అది ఎందుకు వెతుకుతున్నాడట దేవుడు, ఏం చేయటానికి వెతుకుతున్నాడట? యథార్థ హృదయులను ఏం చేయాలని? హృదయము గల వారిని బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. దేవుడు ఎందుకు వెతుకుతున్నాడు మన కోసం ఆకాశము నుండి అనేటటువంటి విషయాన్ని మీ ముందు ఉంచాను. అయితే ఈరోజు మన జీవితంలో అనేక రకాలైనటువంటి పరిస్థితులను మనం ఎదుర్కొంటుంటాం కదా. మన జీవితంలో జరిగేటటువంటి రకరకాలైనటువంటి పరిస్థితులను మనం ఎదుర్కొంటూ ముందుకు సాగుతూ ఉన్నప్పుడు చాలా మంది మనకు దూరం అయిపోతూ ఉంటారు. చాలా మంది మన నుంచి విడిపోతుంటారు, దూరం అయిపోతూ ఉంటారు. ఏం జరుగుతుంది, ఎందుకు విడిపోతున్నారు అని అన్నప్పుడు, ఒక మనిషిగా, ఒక మానవుడిగా మాత్రమే మనం ఆలోచించుకుంటూ ఏం చేస్తామనంటే, మన నుంచి దూరమైనటువంటి వాళ్ళని మనం ఏం చేస్తాం? శత్రువులుగా భావించి, శత్రువులుగా చూసుకుంటూ కాస్త దూరం పెడతామా లేదా? జనరల్గా మనకు వచ్చేటటువంటి ఆలోచన. కానీ ఈ సంగతిని మనం మన జీవితంలో ఎలా చూడాలి, ఏ విధంగా చూడాలి అనేటటువంటి విషయాన్ని మనం ధ్యానించడం కోసం అని చెప్పేసి మీ ముందు సొలొమోను గారి జీవితాన్ని మీ ముందు పెడతాను. సొలొమోను గారి జీవితంలో నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠము, మనకు ఆయన జీవితం ద్వారా మనం నేర్చుకోవటం మాత్రమే కాకుండా దేవుణ్ణి కూడా ఎంతో కొంత అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి అని అన్నప్పుడు, సొలొమోను గారు ఎవరు? సొలొమోను గారి గురించి మాట్లాడుకోవాలి అని అంటే దాదాపుగా వారం రోజులు, 10 రోజులు, 20 రోజులు కూడా తక్కువే మనకు. కానీ ఆయన జీవితంలోని ఒక ఘట్టాన్ని మాత్రమే మనం ధ్యానం చేద్దాం, స్టడీ చేద్దాం. ఇందుకు సొలొమోను గారు ఎవరు చెప్పండి? బత్షెబ కుమారుడు, దావీదు కుమారుడు. ఇంకా ఏం చెప్పగలరు? అసలు ఫస్ట్ ఐడెంటిఫికేషన్, సొలొమోను అనగానే గుర్తుకొచ్చే పాయింట్ ఏంటో చెప్పండి. అది మహాజ్ఞాని. ఎట్లొచ్చింది ఆయనకు అజ్ఞానం? ఏ విధంగా వచ్చింది అజ్ఞానం? అది చాలా ఇంపార్టెంట్. సొలొమోను గారు జ్ఞాని అన్న సంగతి అందరికీ తెలుసు, కానీ ఆ జ్ఞానం ఆయనకు ఏ విధంగా వచ్చింది అనేటటువంటి విషయానికి వెళితే, ఆ విషయంలోనికి వెళ్తే నిజంగా మనం అందరం ఆయన నుంచి నేర్చుకోవాల్సినటువంటి పాఠమే చెప్పాలి. ఎందుకు అనంటే, జనరల్ గా రాజుగారి పిల్లలకు, అంటే ఇట్ మీన్స్ ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రులు పరిపాలన చేస్తున్నారు కదా. ముఖ్యమంత్రులు అంటే జస్ట్ ఒక రాష్ట్రానికి మంత్రి అంతే, అవునా కదా. ఆ కాలంలో రాజు అనంటే దేశానికి రాజు, అవునా కదా. అంత మాత్రమే కాకుండా చుట్టుపక్కల దేశాలను జయించి కూడా ఒక 10-15 దేశాలను జయించి వాటన్నింటి మీద రారాజుగా చలామణి అవుతుంటారు. అలాంటి కదా దావీదు వాళ్ళ నాన్న, సొలొమోను గారి నాన్న. ఆయన బ్రతికుండగా మోయాబీలను ఆయనే పరిపాలించిండు, అమ్మోనీయుల్ని ఆయనే పరిపాలించిండు, యోదోమీయుల్ని ఆయన పరిపాలించిండు, ఫిలిస్తీయుల్ని ఆయనే పరిపాలించిండు. ఈ చుట్టుపక్కల దేశాలన్నింటినీ ఆయన రూల్ చేసిండు. పన్ను ఇచ్చేటటువంటి వాళ్ళు అనమాట దావీదు గారి కాలంలో. ఆయన ఏ దేశానికి దండెత్తిపోతాడో ఖచ్చితంగా విజయంతో తిరిగి వస్తాడు తప్ప ఆయన జీవితంలో ఓటమి అన్నది ఎరగని వాడు ఎవరు? దావీదు గారు. అలాంటి దావీదు గారి కడుపున పుట్టినటువంటి కుమారుడు ఎవరు కదా? సొలొమోను గారు. రాజకుమారుడు అంటే ఎట్లుంటది, రేంజ్ ఎట్లుంటది, ఆలోచన విధానం ఎట్లుంటది ఒక్కసారి ఎక్స్పెక్ట్ చేయండి. జనరల్ గా ఒక మంత్రి గారి కుమారుడికి ఆయన యాటిట్యూడ్ కానివ్వండి, ఆయన యొక్క ఆలోచన విధానం ఎట్లుంటది చెప్పండి. తలబిరుసు గట్టిగానే ఉంటది, అవునా కదా. అహంకారం టన్నుల కొద్ది ఉంటది, ఎవరిని లెక్క చేయరు.
ఆ విధానంలో నడిచినటువంటి వాళ్ళని మనం చూస్తాం. దావీదు గారి కుమారులలో అబ్షలోము కానివ్వండి, అదోనియా కానివ్వండి, అవునా? ఆ రాజుగారు బ్రతికి ఉండగానే చెప్పా పెట్టకుండా మేము కాకపోతే ఇంకెవరైతారు రాజు అని చెప్పేసి కనీసం రాజుగారు బ్రతికే ఉన్నారు కదా, ఒక్కసారి పర్మిషన్ అన్న అడుగుదాం అనేటువంటి ఆలోచన కూడా లేకుండా మాకు ఆ హక్కు ఉంది, మాకు అధికారం ఉంది అని చెప్పేసి వాళ్ళంతట వాళ్ళు సొంతంగా వెళ్ళేసి నేను రాజును అని ప్రకటించుకొని సైన్యాన్ని సమకూర్చుకొని ఏకంగా తండ్రి మీదకే దూసుకొచ్చినటువంటి విధానాన్ని అబ్షలోము గారి జీవితంలో చూస్తాం కదా. ఆ తర్వాత మంచానబడి చివరి దినాలలో ఉంటాడు మన దావీదు గారు. అలాంటి సందర్భంలో అదోనియా, హగ్గీతు కుమారుడైనటువంటి అదోనియా గారు వచ్చేసి నేను రాజును, ఎందుకంటే ఆయన కుమారుడు కాబట్టి నేను ఇప్పటి నుంచి రాజును అని చెప్పేసి తన సైన్యాధిపతి అయిన యోవాబును పట్టుకపోయి అతన్ని సైన్యాధిపతిగా నియమించేసేసి ఆయన రాజును అని చెప్పేసి ఆల్రెడీ పట్టాభిషేకం కంప్లీట్ చేసేసుకొని విందులో ఉంటాడు మహానుభావుడు. అంటే వాళ్ళ మనస్థితి, వాళ్ళ మానసిక స్థితి ఏ రేంజ్ లో, ఏ విధానంలో ఉందో మనం ఒకసారి గమనిస్తే, ఆ స్థితిలో ఉండాల్సినటువంటి వ్యక్తి సొలొమోను గారు నిమ్మలంగా తండ్రి సన్నిధిలో పడి ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా రాజుగారు నిన్నే రాజును చేస్తానని చెప్పేసి, దావీదు రాజుగారు నిన్నే రాజును చేస్తానని చెప్పేసి రాజుగా చేసిన తర్వాత నేను రాజునయ్యాను కదా, నాకు అడ్డే ఉంది, నాకు ఎదురే ఉంది అనేటటువంటి విధానంలోనికి కూడా వెళ్లకుండా భయంతో రాజునయ్యానంటే రాజకిరీటం, రాజభోగం అనుభవించాలి, నాకు అధికారం దక్కింది, నాకు ఎదురు లేదు అనేటటువంటి ఆలోచనలో ఏమాత్రం లేకుండా ఒక పెద్ద బాధ్యతగా ఫీల్ అయ్యి, ఇది ఒక బరువు బాధ్యతలతో కూడుకున్నటువంటి పని, ఈ దేశాన్నంతటిని నేను పరిపాలించాలంటే అంతటి జ్ఞానం నాకు మాత్రం లేదు అనే ఫీలింగ్ లో బ్రతుకుతున్నటువంటి వ్యక్తి. మనం నేర్చుకోవాలా వద్ద ఆయన దగ్గర నుంచి? నిజానికి ఆయన రాజకుమారుడు అంటే ఎట్టుండాలి, కానీ ఆయన ఆలోచన విధానం ఎట్లుందో చూడండి. తనను తాను ఎంతగానో తగ్గించుకొని ఏం చేయాలో అర్థం కాక, ఇంత పెద్ద బాధ్యత నా భుజాన నా తండ్రి వేసేశాడు, బాగుంది, కానీ ఎలా దీన్ని ముందుకు నడిపించటం ఎలా, ఏ విధంగా నడిపించాలి అనేటటువంటి ఆలోచనతో దేవుని మందిరం షిలోహులో ఉంటే అక్కడికి వెళ్ళి అనేకమైనటువంటి బలులు ఇచ్చి, దేవునికి బలులు అర్పించి అక్కడే పడుకున్నప్పుడు, రాజయ్యావు కదా నాన్న, నీకేం కావాలి చెప్పు అని చెప్పేసి దేవుడే కలలో ప్రత్యక్షమై అడిగితే జనరల్గా ఎవరైనా ఏ ఆప్షన్ తీసుకుంటారు? ఎలాంటి ఆప్షన్ తీసుకుంటారు? ఈ రోజు మనకు అవకాశం లేదు, కానీ ఒకవేళ అలాంటి అవకాశమే మనకు దక్కితే మనం అడిగే అడుగుడు ఇలా ఎట్లుంటుంది చెప్పండి? మనం అడిగితే ఏం అడుగుతాం? జనరల్ గా దేవుడు ప్రత్యక్షమైన అన్న నీకేం కావాలి చెప్పు అని చెప్పేసి అడిగాడు అనుకో, ఏం చెప్తాం? ఏం అడుగుతాం చెప్పండి? నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను అనుకుంటా మీ మధ్య, అవునా కదా? మనిషికి ఏం కావాలో మనిషికి క్లారిటీ 100% లేదు. అసలు దేవుడు ప్రత్యక్షమైతే ఏం అడగాలో కూడా క్లారిటీ లేదు. ప్రపంచంలో ఎవరి దగ్గరికి దేవుడు నీకేం కావాలన్నా ఆయన అడిగితే ఖచ్చితంగా అడిగేటటువంటిది ఏంటంటే ఏ బంగారం, ఏ డబ్బు, లేకపోతే ఏ ఆస్తిపాస్తులు అడుగుతారు. అడిగిన తర్వాత ఏం చేయాలనుకుంటున్నావు నాన్న అని చెప్పేసి అంటే ఫైనల్గా ఏమంటాడు తెలుసా? అవన్నీ ఉంటే వాటితో దర్జాగా, హాయిగా, ప్రశాంతంగా బ్రతుకుతా అంటాడు. మరి ఆ ప్రశాంతత ఏదో నన్ను అడిగితే డైరెక్ట్గా ఇచ్చేస్తాను కానీ నాన్న అని దేవుడు అన్నాడు అనుకో, సౌండ్ ఉంటుందా? నీకు కావాల్సింది ఫైనల్ గా ప్రశాంతత కదా, డైరెక్ట్ అదే అడుగు. ఈ బంగారం ఎందుకు, ఈ డబ్బు ఎందుకు, ఈ ఆస్తి ఎంత ఎందుకు, ఇదంతా నీకెందుకు? ఏ ప్రశాంతతను నేను ఇవ్వలేనా? అవునా కదా? ఫైనల్ గా అది కావాలి వాడికి, కానీ డైరెక్ట్ తీసుకోడు మనిషి. ఈ రోజు క్రీస్తు ద్వారా దేవుడు పిలుస్తున్నటువంటి పిలుపు ఏంటంటే రండి, అందరికి విశ్రాంతినిస్తా, అందరికి మనశ్శాంతినిస్తా. డబ్బులు లేకుండా, ఆస్తిపాస్తులు లేకుండా. నిజంగా ఆస్తిపాస్తులు ఉంటే ఎవరికి నిద్ర ఉండదు, మనశ్శాంతి ఉండదు, టెన్షన్ ఎక్కువ ఉంటుంది. సో సొలొమోను గారు ఏమడుగుతున్నారు ఇక్కడ? సొలొమోను గారు ఏమడిగాడండి? చూద్దాం ఒకసారి ఆ మాట. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 4 నుంచి. గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండెను. ఒరిజినల్ గా ఉన్నత స్థలాల దగ్గరికి వెళ్ళేసి ఆయన బలులు ఇచ్చాడనమాట. అప్పటికి ఉన్నత స్థలాలు ఉన్నాయి. ఆ ఉన్నత స్థలాల దగ్గరికి వెళ్ళేసి ఆయన బలి ఇచ్చేసి ఏం జరిగింది? బలి ఇచ్చిన తర్వాత అర్పించుటకే రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠం మీద 1000 దహన బలులను అర్పించను.
గిబియోనులో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనునకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుటనికి ఇష్టమో దానిని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా, సొలొమోను ఇలాగు మనవి చేశాను, నీ దాసుడును నా తండ్రియునైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షము అగపరిచి ఈ దినమున ఉన్నట్లు అతని సింహాసనము మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నావు అన్నాడు. బాగా వినండి, ఈ మాట కోట్ చేసినప్పుడు మనకు గుర్తుకు రావాల్సినటువంటి పాయింట్ ఏంటో చెప్పనా. ఇప్పుడు కుటుంబంలో తండ్రి అడ్డగోలుగా బ్రతుకుతున్నాడు అనుకో, ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాడు, ఒక బాధ్యత, ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక సత్ప్రవర్తన అనేటటువంటిది లేకుండా అడ్డగోలుగా బ్రతుకుతున్నాడు అనుకో, నెక్స్ట్ కుమారుడు బ్రతకటానికి, పెళ్లి చేసుకోవటానికి, పెళ్లి చేసుకుని కొత్త కాపురం పెట్టడానికి ఏమైనా భయపడతాడా? ఎట్లుంటది? ఇంతేగా అన్నట్టుంటది. అదే తన కళ్ళ ముందు చిన్నప్పటి నుంచి పెరుగుతున్నప్పుడు సంసారాన్ని లీడ్ చేయడానికి, కుటుంబాన్ని ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక పద్ధతి ప్రకారముగా కుటుంబాన్ని నడిపించడానికి ఎంతో భయము భక్తి కలిగి నడిపిస్తున్నాడు అనుకో, ఎంతో జాగ్రత్తగా నడిపిస్తున్నాడు అనుకో, అప్పుడు నెక్స్ట్ ఫామ్ లోనికి వచ్చేటటువంటి కుమారుడు గుండెల్లో పెళ్లి చేసుకోవాలన్న భయం, సంసారాన్ని లీడ్ చేయాలన్న నాకు ఈ నాలెడ్జ్, అంతటి నాలెడ్జ్ మా నాన్న చూపించిన కనబరిచినటువంటి నాలెడ్జ్, ఆ విధమైనటువంటి తెలివి, ఆ విధమైనటువంటి విధానం నాకు వస్తుందంటారా అనేటటువంటి ఒక భయం ఏర్పడుతుంది. ఇంతకు ముందు తన నాన్న దావీదు గారు దేవుని ఎడల, దేవుని ఎదుట నడిచినటువంటి విధానాన్నంతటిని జాగ్రత్తగా కన్నులారా చూచినటువంటి వ్యక్తి తను. అందుకోసమే భయం వేస్తుంది, మా నాన్న పరిపాలించినట్టు నేను పరిపాలన చేయగలనా? మా నాన్న దేవునికి ఇష్టానుసారుడుగా, దేవుని చిత్తానుసారుడుగా, దేవుని చిత్తాన్నంతటిని నెరవేరుస్తూ ఎంతో భయభక్తులు కలిగి బ్రతికాడు, నడిపించాడు, పరిపాలన చేశాడు కదా, ఆ విధమైనటువంటి విధానంలో నేను నడిపించగలనా అనేటటువంటి భయం వేసింది. అదే నాన్న అల్లరి చిల్లరగా ఇష్టానుసారంగా పరిపాలన చేశాడు అనుకో, అంత భయపడాల్సిన అవసరం ఉండేది కాదు ఇతనికి. కానీ నాన్న పద్ధతిని చూసి భయపడ్డాడు. అదే విషయాన్ని దేవుని ముందు కోట్ చేస్తున్నాడు. ఏమని? 6వ వచనంలో, నీ దాసుడును నా తండ్రియునైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైనటువంటి మనసు గలవాడై ప్రవర్తించను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షము అగపరిచావు. ఈ దినమున ఉన్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుడిని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నావు. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను. అప్పటికి ఇంకా బాలుడేనంట. నేను బాలుడను. కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడనైన నేను నీవు కోరుకునిన జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడయ్యా? ఎవడో? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చున్నట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయుము. ఏమడిగిండు? వివేకము గల హృదయము దయచేయి. బాగా వినండి, వివేకము గల హృదయాన్ని నాకు దయచేయి. సింపుల్ గా మాట్లాడలేదు ఇక్కడ. వివేకం దయచేయి, జ్ఞానం దయచేయి అనట్లేడు. వివేకము గల హృదయం దయచేయి. ఇంతకుముందు నేను హృదయం గురించి చెప్పాను కదా. దేవునికి ఎదురు నిలబడి దేవునితో పోట్లాడటానికి సిద్ధపడగలిగేటటువంటిది ప్రపంచంలో ఒకే ఒక్కటిది మానవ మనసు మాత్రమే అనే విషయం చెప్పాను మీకు. విన్నారు కదా. అందుకోసమే మహానుభావుడు యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోకం నుంచి భూలోకానికి నేను వచ్చిందేమి మనసు మార్చటానికి. మార్చుకోండి మనసు. మనసు మారటమే, మనసు మార్చుకుంటేనే దేవుని దగ్గరికి, దేవుని రాజ్యం దగ్గరికి రాగలరు అనేటువంటి ఒక గొప్ప స్టేట్మెంట్ ఇస్తారు. అవునా కదా. మన మనసును ఆధారం చేసుకునే చెలరేగుతున్నాడు సాతానుగాడు కూడా. మన మనసు ఎలాంటిది అంటే చూసిందల్లా కావాలనుకునేది, చూసిన దాని మీద కనెక్ట్ అవుతుంది, విన్న వాటి మీద ఆసక్తి చూపుతుంది మన మనసు. అందుకోసమే వాడు చూపించటము, వినిపించటము, ఈ రెండు వాడు చేస్తాడు. అంతకుమించి వాడేం చేయలేదు సాతానుగాడు కదా. హవమనం ఏదో చూపించాడు, చూపించి ఎక్స్ప్లెనేషన్ చేశాడు, చూసింది, విన్నది, దాంట్లో కనెక్ట్ అయిపోయింది, తిరుగులేదు. ఎవ్వరు చూసినా, ఎవ్వరు కాదన్నా అవునన్నా ఖచ్చితంగా పోయి తినాల్సిందే అని చెప్పేసి తినది. అంత బలవంతంగా తీసుకెళ్ళింది ఎవరు? తన మనసు. జస్ట్ ఎక్స్ప్లెనేషన్ చేసింది సాతాను, కానీ గుంజుకపోయింది ఎవరు? మనసు. మన మనసు ఒక్కసారి ఏదో ఒక విషయం మీద కనెక్ట్ అయితే ఎట్లుంటుంది తెలుసా? చాలా మంది చచ్చిపోతున్నారు ఎందుకు? చాలా మంది చంపేస్తున్నారు ఎందుకు? నాకు దక్కనిది ఇంకొకడికి దక్కటానికి వీల్లేదని చెప్పేసి. ఎవర్రా ఇదంతా చేస్తున్నది?
ఇలా నడిపిస్తుంది ఎవరు నిన్ను అని అంటే నీ మనసు. ఎంత భయంకరమైంది మనసు, చాలా భయంకరమైంది. చాలా మంది రాజులు నేనే దేవుడు నేను ప్రకటించుకున్నటువంటి చక్రవర్తులు లేరు, అవునా కదా? దయ్యానికి అంత సీన్ లేదు, ఎందుకంటే అది దేవుడు ఒక్కడేనని తెలిసి గజ 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 వణుకుతుందట. యాకోబు గారు రాస్తారు ఆయన దాని గురించి అయితే, గజ గజ వణుకుతుందట సాతాను. కానీ వణుకు బెనుకు లేకుండా నేనే దేవుడిని నన్ను పూజించండి అనేటటువంటి కోణంలో ఎవడీడు మాట్లాడుతున్నాడు అంటే మనిషి, మానవుడు. వీడికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే వాడి మనసు, భయంకరమైనటువంటి మనసు. అది గుర్తుపెట్టుకోండి. అందుకోసమే సొలొమోను గారు అడుగుతూ అడుగుతూ ఏమడుగుతున్నాడు? దేవుడు వెతికినప్పుడు దొరికిన వ్యక్తి ఎవరో తెలుసా? ఇతని నాన్నగారు. భూలోకంలో ఆకాశము నుండి దేవుడు వెతికితే దొరికాడు. ఒకసారి 13-14 చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 13-14 వచ్చిన 13వ అధ్యాయం 14 వచ్చిన. యెహోవా కనుగొని ఉన్నాడట. ఎవరిని కనుగొని ఉన్నాడు? తన చిత్తానుసారమైన వాడిని కనుగొని ఉన్నాడు అని అన్నాడా? ఏమన్నాడు? మనస్సు కలిగినటువంటి వాడిని. వా, వండర్ అసలు అది. మనసే దేవుని చిత్తానుసారమైందట, ఇంకా తిరుగులేదనమాట. మన మనసు కూడా అలా ఉందనుకోండి, మన రేంజ్ వేరు, మన లెక్క వేరు, మన విధానం వేరు ఉంటుంది అంతే. ప్రతి క్షణం దేవుడు ఉంటేనే తృప్తి, దేవుడు ఉంటేనే ఆనందం, దేవుని వాక్యం ఉంటేనే సంతోషం. ఆనందం, సంతోషం అన్నీ ఎక్కడే ఉంటుంది మనకు, ఇంకెక్కడా దొరకదు, ఏ విషయంలోనూ దొరకదు. ఈ ప్రపంచంలో ఏది చూసినా, ఏది కొన్నా, ఏది అనుభవించినా ఎందులోనూ ఉండదు మనకు, ఎప్పుడైతే మన హృదయం దేవుని చిత్తానుసారమైందైతో అవుతుందో అప్పుడు. అందుకోసం ఇప్పుడు దావీదు గారి మనసు ఎలాంటిదట? దేవుని చిత్తానుసారమైన మనసు గలవాన్ని నేను కనుగొని ఉన్నాను అన్నాడు దేవుడు. అంటే దేవునికి దొరికినటువంటి మహానుభావుడు దావీదు గారు. ఆ దావీదు గర్భాన పుట్టినటువంటి వ్యక్తే ఈ వ్యక్తి. దావీదు గారి గురించి ఒక మాట చెప్పొచ్చు, రాజులందరికీ రోల్ మోడల్. ఒక మాటలో చెప్పాలంటే దేవుణ్ణి తృప్తిపరిచినటువంటి భక్తుడు అని చెప్పొచ్చు దావీదు గారి గురించి. చాలా మంది దావీదు గారిని చూసినప్పుడు ఆయన చేసిన ఒక మిస్టేక్ ఉంటుంది చూసారా, అదే చూస్తారు. కానీ ఆయన గురించి ధ్యానిస్తే ఉక్కిరి బిక్కిరి అవ్వాలి మనం. ఆయన గురించి కనుక స్టడీ చేస్తే ఉక్కిరి బిక్కిరి అవ్వాలి అని చెప్తున్నా. పాత నిబంధన గ్రంథంలో ఎక్కువ పేజీలు ఆయన గురించే తెలుసా. నేను ఆయన గురించి ధ్యానం చేస్తున్నప్పుడు, స్టడీ చేస్తున్నప్పుడు ఆయన గురించే, ఆయన చరిత్రే 61 అధ్యాయాలు. పాత నిబంధన గ్రంథంలో ఎక్కువ అధ్యాయాలు ఆయన గురించే. కీర్తనలు వదిలేసి నేను చెప్తున్నాను, ఇక ఆయన రాసిన కీర్తనలు ఆయన గురించి రాయబడ్డాయి 61 అధ్యాయాలు అని చెప్తున్నాను. ఇక అధ్యాయాలు కాకుండా అక్కడొక వచనం చూస్తే పాత నిబంధనలో ఎక్కువగా కనబడేది ఆయన పేరే. రాజుల చరిత్ర మొత్తంలో ఆయన్ని స్మరించకుండా ఏ రాజుల చరిత్రను రాయలేదు. దావీదు గారిని స్మరించకుండా, దావీదు గారిని జ్ఞాపకం చేసుకోకుండా ఏ రాజు చరిత్ర నడవలేదు. ఎందుకంటే ఒక రాజు పరిపాలన తప్పు చేశాడు అనుకో, దావీదు వలె ఇతను నడవలేదు అంటాడు. ఒక రాజు మంచిగా పరిపాలించింది అనుకో, దావీదు వలె ఇతని హృదయం కూడా, అంటే ఒక రిఫరెన్స్ లైన్ పెట్టిపోయాడు ఆయన, ఒక రిఫరెన్స్ లైన్ పెట్టిపోయాడు. ఆ రేంజ్ లో బ్రతికినటువంటి వ్యక్తి ముందు ఎవడైనా భయపడాల్సిందే కదా. అందుకోసమే ఆయన్ని ప్రత్యక్షంగా చూసిన వ్యక్తిగా భయపడి ఏమడుగుతున్నాడు తెలుసా? ఎట్ట పరిపాలిస్తానో ఏమో, నా తండ్రి అంత గొప్పగా నేను ఈ దేశాన్ని పరిపాలిస్తానో లేదో నాకు డౌటే నాయన, దయచేసి నాకేం కావాలి? వివేకము గల హృదయం నాకు దయచేయి తండ్రి, అంతేగా నాకు ఏమొద్దా, అది చాలు అని చెప్పేసి అడుగుతున్నటువంటి ఆ వ్యక్తి యొక్క విధానం చూస్తుంటే ఎంత గొప్పగా అనిపిస్తుంది. ఎంత మంచి భక్తుడు రవై, ఎంత అద్భుతమైనటువంటి భక్తి కలిగినటువంటి వ్యక్తి దేవుని పట్ల. అవునా? ఏం అడిగాడు అసలు? ఐశ్వర్యం అడగలేదు, ఆయుష్ను అడగలేదు. అవునా? అనేక రాజ్యాలను జయించాలని చెప్పేసి అడగలేదు. ఏమి అడగకుండా నాకు జ్ఞానం ఇవ్వు తండ్రి, మంచి వివేకము కలిగినటువంటి హృదయం ఒక్కటి చాలు అని ఎంత గొప్పగా అడిగేసరికి దేవుడు ఏమిచ్చాడో మనందరికీ తెలుసు. ఇక్కడి వరకు మనం సొలొమోను గారిని స్టడీ చేస్తే ఎంత బాగుంది చెప్పండి ఒక్కసారి. ఆయన జీవితం ఆదర్శవంతంగా లేదు. ఆ తర్వాత ఆయన జీవితాన్ని స్టార్ట్ చేస్తే ఇప్పటికీ ప్రపంచంలో ఆయన కట్టినటువంటి దేవాలయం లాంటి దేవాలయం కానీ, అంతకు మించి పక్కన పెట్టండి, ఆయన కట్టిన లాంటి దేవాలయం వేరే వాళ్ళు కూడా, వేరే అన్యులలో కూడా ఏ ఒక్కడు ఎక్కడ ఈ ప్రపంచంలో కట్టలేదు. అలాంటి గొప్ప దేవాలయాన్ని, బంగారముతోనే దేవాలయాన్ని నిర్మించాడు. ఎవరి కొరకు?
అంటే ఆయన ఆసక్తి ఏం కనపడుతుంది అక్కడ? చాలా గొప్పగా కనపడుతుందా లేదా? అంటే నిర్ణయించింది నాన్నగారు అనుకోండి, దావీదు గారు నిర్ణయించినప్పటికీ నిర్ణయించిన దానికంటే హైలైట్ రేంజ్ లో కట్టాలి అంటే ఇతనికి ఆసక్తి లేకపోతే కట్టగలడా? మనమే ఉన్న మన పిల్లలు, మనం ఎంతో ఆసక్తి కనబరిచి దేవుని ఎడల ముందుకు సాగుతుంటాం. మన పిల్లలు కనీసం మన ఆసక్తి, మనకున్నటువంటి ఆసక్తి ఎలా అయితే ఉందో ఆ విధమైనటువంటి ఆసక్తి అయినా కనబరుస్తుంటారా దేవుని ఎడల? మనం బాధపడుతుంటాం కదా. కానీ ఇక్కడ తండ్రికి ఎలాంటి ఆసక్తి ఉందో అంతే ఆసక్తి, అదే విధమైనటువంటి ఆసక్తితో మందిరాన్ని కట్టడం, నిర్మించటం మాత్రమే కాకుండా నిర్మాణం అయిపోయిన తర్వాత ఆయన చేసినటువంటి ఒక పెద్ద ప్రార్థన. ఓ 2 లైన్లు కొన్ని విషయాలు చూద్దాం ఆ ప్రార్థనలో. 8వ అధ్యాయము మొదటి రాజుల గ్రంథం కొన్ని విషయాలు మనం చూద్దాం. 8వ అధ్యాయంలో 26 నుంచి చూద్దాం. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు, ఇశ్రాయేలీయుల దేవా, నేను చదువుతాను వినండి. దయచేసి నీ దాసుడును నా తండ్రియునైన దావీదుతో నీవు సెలవిచ్చిన మాటను నిశ్చయపరచుము. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. మహాకాశములు సైతము నిన్ను పట్టజాలవు. నేను కట్టించిన ఈ మందిరము ఎలాగు పట్టును? అయినను యెహోవా నా దేవా, నీ దాసుడనైన నా ప్రార్థన విన్నపమును అంగీకరించి దినమున నీ దాసుడనైన నేను చేయు ప్రార్థనను పెట్టు మొరను అంగీకరించుము. నీ దాసుడనైన నేను చేయు ప్రార్థనను దయతో అంగీకరించున్నట్లు నా నామము అక్కడ ఉండునని ఏ స్థలమును గూర్చి నీవు సెలవిచ్చితివో ఆ స్థలమైన ఈ మందిరము తట్టు నీ నేత్రములు రేయింబగులు తెరవబడి ఉండునుగాక. మరియు నీ దాసుడైన నేనును నీ జనులైన ఇశ్రాయేలును ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడల్లా నీ నివాస స్థానమైన ఆకాశమందు విని మా విన్నపము అంగీకరించుము. వినున్నప్పుడల్లా మమ్మును క్షమించుము. ఎవడైనా తన పొరుగువానికి అన్యాయము చేయగా అతని చేత ప్రమాణము చేయించుటకు అతని మీద ఒట్టు పెట్టబడిన ఎడల అతడు ఈ మందిరమందున్న నీ బలిపీఠము ఎదుట ఆ ఒట్టు పెట్టునప్పుడు నీవు ఆకాశం మందు విని నీ దాసులకు న్యాయము తీర్చి హాని చేసిన వాని తల మీదికి శిక్ష రప్పించి నీతి చొప్పున వానికి ఇచ్చి వాని నీతిని నిర్ధారణ. ఇదే విధానంగా ఉంటుంది మొత్తం 8వ అధ్యాయం మొత్తం చదివితే. దయచేసి ఈ మందిరములో నువ్వు పట్టవు గాని ఈ మందిరానికి నీ పేరు పెట్టబడి ఉంది కాబట్టి ఈ మందిరం వైపు తిరిగి ఎవరైనా ప్రార్థన చేస్తారో, అన్యాయం పొందినటువంటి వాడు కానివ్వండి, బాధల్లో ఉన్నటువంటి వాడు కానివ్వండి, ఆఖరికి ఇశ్రాయేలు ప్రజలు నీకు వ్యతిరేకంగా బ్రతికినప్పుడు నువ్వు వీళ్ళందరినీ తీసుకెళ్లేసి వేరే దేశానికి అప్పచెప్పిన తర్వాత అక్కడ బుద్ధి తెచ్చుకొని మరలా ఈ మందిరం వైపు తిరిగి ప్రార్థన చేసినప్పుడు, తండ్రి ఆకాశమందు నువ్వు విని వీళ్ళని క్షమించి మరలా వీళ్ళని స్వదేశానికి రప్పించవా అని ఆయన విన్నపములన్నీ చూస్తుంటే ఎంతో భక్తి కలిగినటువంటి వ్యక్తిగా తాను జీవిస్తుంటాడు, బ్రతుకుతుంటాడు. చాలా బాగుంటది. అయితే ఆయన అంత భక్తిపరుడైనటువంటి ఆయన ఒక మాటలో చెప్పాలంటే, ఇప్పుడు మనం మన భక్తిని ఒక్కసారి ఆలోచించుకొని, ఇప్పటి వరకు మనం సొలొమోను గారి భక్తిని ఒక్కసారి ఆలోచించుకుంటే ఆయనతో సరి సమానంగా సరిపోతామా? మన భక్తి ఆయనకు సరి సమానంగా ఉందా? ఉంది అనగలమా? అనగలిగే స్థాయి ఉందా? ఏంటి చెప్పండి. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే, అంత గొప్పగా ఉన్నటువంటి ఆ వ్యక్తి కూడా కొన్నాళ్ల తర్వాత పడిపోయాడు. కొన్నాళ్ల తర్వాత దేవునిలో నుంచి తొలగిపోయాడు. కారణం ఏంటి చెప్పండి? మనసు ఎట్లా పాడైతుంది? మనసు పాడైంది అనేటటువంటి మాట సింపుల్ గా ఈజీగా ఎవరైనా చెప్పగలరు. మనసు ఎలా పాడైతుంది అది మనకు తెలియాలా వద్దా? నేను చాలాసార్లు చెప్పాను. మనసు ఎలా పాడవుతుంది? కోరికలు, ఆశలు, ఇంకా ఈ బాటిల్లో ఏముంది? ఈ బాటిల్ ఏముంది? ఎంత ఉన్నాయి? ఫుల్ ఉన్నాయి. ఎలా నిండింది? పోస్తే నిండింది. ఎక్కడి నుంచి పోసాం మనం? అవునా? ఈ మూతిలో నుంచి ఏం పోసాం? అయితే ఇది నిండింది. మన మనసు పాడవాలి అని అంటే మనసు లోపటికి ఏం వెళ్ళాలి కదా? ఉట్టిగైతే పాడవదు కదా. మన హృదయంలోనికి వెళ్ళటానికి డోర్స్ ఏం వెళ్ళినా కూడా డోర్స్ ఏమి చెప్పండి? రెండు అని చెప్పాను. ఏంటి? ఒకటి కళ్ళు, 2 చెవులు. ప్రపంచంలో ఏ మానవుడైనా పాడవటానికి మొట్టమొదటి పని చేసే అవయవాలు ఈ 2. ఏవి? ఈ 2. రాజుగా
చూశాడు. తన జ్ఞానాన్ని మెచ్చి పొగిడేవారు, పరిగెత్తుకొచ్చేవారు, తనకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి ఆయన వైపుకు ఆకర్షింపబడేటటువంటి వాళ్ళు చాలా మంది వచ్చారు. అందులో ప్రాముఖ్యంగా ఎవరున్నారంటే స్త్రీలు కూడా ఆకర్షింపబడతారు. స్త్రీలు చాలా అందమైనటువంటి వాళ్ళు దేశ విదేశాల్లో నుంచి వచ్చేసారు మొత్తం చూడటానికి. ఈయనను చూడటానికి వాళ్ళు వస్తే వాళ్ళను ఎవరు చూశారు? ఇతను చూశారు. చూసి ఏమనుకున్నాడు? వదిలేద్దాం అనుకోలే, చూసి కావాలనుకున్నాడు. చూడటం వల్ల ఏమనుకున్నాడు? నాకు ఈ అందం కావాలి అనుకున్నాడు. చూడటం వల్ల నేను ఎందుకు మాట చెప్తున్నాను అంటే, ప్రస్తుత సమాజంలో మనం కూడా పాడవుతున్నాం. మనం కూడా దేవునిలో పర్ఫెక్ట్ గా అపోస్తలుల్లా, క్రీస్తుల నిజమైనటువంటి భక్తులు ఎలాగైతే బ్రతికారో అలా మనం బ్రతకలేకపోవటానికి ప్రాముఖ్యమైనటువంటి కారణాలు ఏంటి అని అంటే, మనము పాడైపోతున్నాం. ఎలా పాడైపోతున్నాం? మన హృదయం పాడైపోతుంది. ఎలా పాడైపోతుంది అని అంటే రెండు దారులు. ఒకటి చూడటం, రెండోది వినటం. చూడటం వల్ల ఏవేవో చూస్తావు, ఎందులోనో ఒక దాంట్లో ఖచ్చితంగా కాల్లో చేయో పెడతాం. అవునా కదా? పెట్టి ఇరుక్కొని ఆ తర్వాత మొత్తుకుంటాం. ఏమైనా లాభం ఉంటుందా? ఇప్పుడు ఈ విధంగా చూసి ఎంతమందిని పెళ్లి చేసుకున్నాడు మన సొలొమోన్ రాజు గారు? 700 మందిని లీగల్ గా పెళ్లి చేసుకుంటే 300 మందిని ఇల్లీగల్ గా మెయింటైన్ చేసిండు మన మహానుభావుడు. టోటల్ గా 1000 మంది భార్యలు చేసుకున్నాడు కదా. ఏమనుకొని చేసుకున్నాలే? ప్రసంగి గ్రంథంలో ఆయన ఒక మాట చెప్పాడు. ఆ మాటను బేస్ చేసుకొని నేను మాట్లాడుతున్నాను. ఏం చెప్పాడో ఒక్కసారి ఒక మాట. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని నేను చూడకుండా అభ్యంతరం చేయలేదు. దేన్ని చూడకుండా నేను అభ్యంతరం చెయ్యలేదు అంటున్నాడు. ఒక్క మాట ఆగి ఆలోచన చేయండి ఒక్కసారి. ఒకవేళ చూడకుండా ఆగి ఉంటే ఏం జరిగేది? యేసుక్రీస్తు ప్రభుల వారు సొలొమోను గారి కంటే కూడా మహాజ్ఞాని. జ్ఞానానికి పెట్టింది పేరు అయింది అని అనుకోవాలి మనం. అంతటి జ్ఞాని అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు పలికినటువంటి మాట ఈ సందర్భంలో మనకు ఒకటి అర్థం కావాలి. నీ కన్ను నీకు అభ్యంతరం కలిగించిన ఎడల నువ్వేం చేయాలన్నాడు? ఎందుకు? చూస్తే ప్రమాదం. అవును, చూస్తే ప్రమాదం. ఎందుకు? చూడటం వల్ల నీ మనసు ప్రేరేపిస్తుంది, అది కావాలనిపిస్తుంది. నీ మనసు ఉర్రు తొలగిస్తుంది. నీ మనసు పరిగెడుతుంది, ఆకర్షిస్తుంది, అటువైపుగా సాగిపోతుంది. అప్పుడు నీ మనసును కంట్రోల్ చేయటం నీ చేత కాదు, నీ వల్ల కాదు. దాని వెంబడి సాగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈయన ఏం చేశాడు? చూశాడు. చాలా మందిని చూసి పెళ్లి చేసుకున్నాడు. ఏ అమ్మాయి నచ్చితే ఆ అమ్మాయిని తీసుకొచ్చేసి పెళ్లి చేసుకోవటమే తప్ప విడిచిపెట్టే ఆసక్తి అసలు ప్రసక్తే లేదు. ప్రతి అమ్మాయిని తీసుకొచ్చేసి పెళ్లి చేసుకున్నాడు. దానివల్ల ఏం జరిగింది? ప్రమాదం. ప్రమాదం అని అన్నప్పుడు ఇదే రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయము 2వ వచనం చూడండి. కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచూ వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. అతని భార్యలు, బాగా వినండి మాట, అతని భార్యలు అతని హృదయమును, చాలా విడ్డూరమైనటువంటి మ్యాటరా కదా ఇది. ఎవరిని తిప్పిందట? ఏం తిప్పిందట? అసలు ఒక వండర్. అసలు ఇది మనిషిని తిప్పలే, మనసుని తిప్పేశారు. ఏం తిప్పేశారు? మనసు ఎటువైపుకు తిప్పేశారు చెప్పండి? దేవుని వైపు నుంచి దయ్యం వైపుకు తిప్పేశారు. తిప్పగా ఏం చేస్తున్నాడు చూడండి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయాను. ఎవరితో పోలుస్తున్నాడు? మళ్ళా తండ్రితోనే. కానీ మొత్తానికి హృదయాన్ని మార్చేశారట. ఎవరు మార్చేశారు ఇతని హృదయాన్ని?
అవునా? హృదయాన్ని మార్చేసింది. ఇంకొక మాట 8వ వచనం చూడండి ఒకసారి. తమ దేవతలకు ధూపము వేయుచు బలుల నర్పించుచుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఇలాగూ ఏం చేసిన ఇలాగూ అని అంటే 7వ వచనం చూడండి ఒకసారి, లేదంటే 6 నుంచి చూడండి, నేను చదువుతాను వినండి. ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయముతో యెహోవాను అనుసరింపలేదు. ఈ సొలొమోను కెమోసు అను మోయాబీయుల హేయమైన దేవతకును, మొలేకు అను అమ్మోనీయుల హేయమైన దేవతకును, యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠములను, ఒకప్పుడు సర్వ సృష్టికర్త అయినటువంటి ఏకైక నిజ దేవుని కొరకు మందిరము కట్టించిన ఆ వ్యక్తి ఆయన తప్ప వేరే దేవుడు లేడు అని నిర్ణయం తీసుకున్నటువంటి ఆ వ్యక్తి ఈ రోజు ఏం చేస్తున్నాడు? కారణం అందుకోసమే మహానుభావుడు మహాజ్ఞాని అయిన యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పాడు. ఏం చెప్పాడు? ఒక్కసారి మత్తయి సువార్త 10వ అధ్యాయం 37 చదవండి. ఏం చెప్పాడో మనకు అర్థమవుతుంది. అవి ప్రపంచానికి అర్థం కాలే, దాన్ని అపార్థం చేసుకున్నారు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మిగతా వాళ్ళు కూడా బైబిల్ చదివి అపార్థం చేసుకున్న వచనాలు అవి. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు. దీని అర్థం ఏంటండి? అసలు దీని మీనింగ్ ఏంటి? ఇంతకు ప్రేమించటం అంటే ఏంటి? అసలు ప్రేమించటం అంటే ఈ లోకానికి తెలుసా? ప్రేమించటం అంటే ఏంటో? ఏమండి, ఈ లోకానికి ప్రేమించటం అంటే ఏంటో తెలుసా? తెలియనటువంటి వాడు అంటే ఈ లోకానికి ప్రేమించటం అంటే ఏం తెలుసా వీళ్ళకు? వయసులో అర్థం కాకుండా వ్యామోహం ఏదైతే ఉందో దాన్ని ప్రేమగా పేరు పెట్టుకొని యవ్వన కాలంలో స్త్రీ పురుషుల మధ్య వచ్చేటటువంటి ఆకర్షణ ఉంది చూసావా, దాన్ని ప్రేమ అనుకుంటున్నారు. అసలు ప్రేమ ఈ ప్రపంచానికి అర్థం కాలేదని చెప్పాలి. ఇందుకు ప్రేమకు నిర్వచనం ఒక్కసారి చూసి మరలా ఈ వచనాన్ని మరలా చదువుదాం, భలే ఉంటది. ఒక్కసారి 1 యోహాను పత్రిక 5:3, 5వ అధ్యాయం 3వ వచనం. 1 యోహాను పత్రిక. మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే కదా ప్రేమించడం అంటే ఏంటి? ఆయన ఆజ్ఞలను, అంతేనా కదా? ఇప్పుడు చదవండి ఈ మాట 37వ వచనం. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు అంటే అర్థం ఏంటో? ఇప్పుడు దీని అర్థం ఏంటి? ఇప్పుడు చెప్పండి. సొలొమోను గారు ఏం చేశారు? ఎవరి మాట విన్నాడు? ఎవరి మాట వినాలి ఆయన కదా? ఎవరి మాట విన్నారు? ఇప్పుడు కరెక్ట్ గా కనెక్ట్ అయిందా లేదా? యేసుక్రీస్తు ప్రభువు గారు మాట్లాడినటువంటి మాటకు మీనింగ్ అర్థమైందా? దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా నువ్వు నడుస్తున్నప్పుడు నిన్ను దారి తప్పించటానికి, నిన్ను వెనక్కి లాగటానికి అక్కడ మీ నాన్న కావచ్చు, మీ అమ్మ కావచ్చు, మీ భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవడైనా కావచ్చు, ట్రై చేసినప్పుడు వాళ్ళ మాటను వినకూడదు. అంటే కంప్లీట్ గా అసలు తల్లిదండ్రుల మాట, భార్య పిల్లల మాట వినకూడదు అనేది దాని అర్థం. అదే దాని అర్థం. దేవుని మాటల ప్రకారంగా బ్రతికే విషయంలో, దేవుడు చెప్పినట్టుగా బ్రతుకుతున్నటువంటి విషయంలో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా సొలొమోను గారి గురించి మనం స్టడీ చేస్తున్నాం కదా. సొలొమోను గారు దేవుడు ఒక్కడేనని ఆయనకు తెలుసు. ఆ దేవుని కోసం అని చెప్పేసి మందిరాన్ని కట్టించినటువంటి వ్యక్తి ఇతను. అలాంటప్పుడు అనేక మంది భార్యలను పెళ్లి చేసుకున్న తర్వాత ఆ భార్యల మాట వినొచ్చు, ఆ భార్యలకు కావాల్సింది ఇవ్వచ్చు. కానీ వాళ్ళు అడిగేటటువంటివి దేవునికి అనుకూలమా వ్యతిరేకమా అని చెక్ చేసుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? అలా చూసుకొని వినాలా వద్దా, ఆ విషయంలో వినకు. ఇప్పుడు బలవంతం చేస్తున్నాయి భార్యలు, బలవంతం చేస్తున్నాయి. ఇదిగో మేము నీకు మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాం, భార్యలుగా మా కోరిక తీర్చవా? మేము పూజించే దేవతలు అవి కూడా దేవతలే, అవి కూడా దేవుళ్ళే అని చెప్పేసి ఏం చెప్పుకుంటే అసలు ఎలా చెప్పి ఉంటే మహాజ్ఞానినే మార్చేసినాయే. అప్పుడప్పుడు అనిపిస్తుంది నాకు, స్త్రీలు ఏమనుకోకండి, వాస్తవం, మనిషి హృదయాన్ని మార్చగలిగే శక్తి స్త్రీలకి ఆయనకి వచ్చింది అసలు అనిపిస్తుంది.
అబ్బా వీళ్ళకు ఉందన్నమాట ఆ కెపాబిలిటీ, ఆ శక్తి. కాబట్టి దైవ జ్ఞానంతో నిండుకొని ఆత్మపూర్ణుడైనటువంటి పౌలు గారు ఆయన అంటాడు ఒకటే స్టేట్మెంట్, నేను సొలొమోను గారి కంటే జ్ఞానిని. ఎవరు? ఆయన ఏమన్నాడు తెలుసా? టచ్ చేయకపోవడమే బెటర్ అబ్బాయి అంటాడు. ఏమంటాడు? ముట్టకుండుట మేలు. ఎవరిని చూశారు? అట్టుంటది మరి. కాబట్టి చాలా జాగ్రత్త. అనుభవజ్ఞులకు అర్థమవుతుంది ఈ విషయాలు. ఆ కాలంలోనండి ప్రపంచాన్నే అతలాకుతలం చేసిన వ్యక్తి తన జ్ఞానంతో ప్రపంచ నలుమూలల్లో నుంచి ఎక్కడెక్కడ తన కీర్తి, తన జ్ఞానానికి సంబంధించిన విషయాలు ఏ రాజులు విన్నారో కేజీల బంగారం తీసుకొచ్చేసి మహానుభావుణ్ణి ఒక్కసారి జీవితంలో దర్శిస్తే చాలు అని అనుకుని ఆయన్ని చూడటానికి, ఆయన్ను చూసి ధరించి వెళ్ళటానికి అని చెప్పేసి దేశ విదేశాల నుంచి వచ్చి చూసిపోయినటువంటి వ్యక్తి. ఆ కాలంలో ఒక మాటలు చెప్పాలంటే ఆయన ఒక వింత. అంతటి జ్ఞానాన్ని దేవుని దగ్గర నుంచి పొందుకున్నటువంటి ఆ వ్యక్తికి గింగురు అనిపించేలా ఎట్లా దిప్పినే చూడండి. అసలు ఎట్లా దిప్పారు చూసారా స్త్రీలు? ఏం దిప్పుడు అసలు అది? ఆయన ముందు అంత జ్ఞానమే నిలబడలేకపోయింది అని అంటే నువ్వు నేను మనం ఎంత చెప్పండి. అందుకోసమే జాగ్రత్తగా ఉండాలి. యేసు ప్రభు చెప్పిన మాటను ప్రతి క్షణం హృదయంలో పెట్టుకొని నడవాలి. ఇదిగో ఎవడైనా సరే, తల్లినైనా తండ్రినైనా, అవునా? మార్కు సువార్త 10వ అధ్యాయం 28వ వచనం చదవండి. ఇదే మాట మళ్ళా అక్కడ చెప్తా ఉన్నాడు. మార్కు సువార్త 10:28. సమస్తమును విడిచిపెట్టి చెప్పసాగిన. అందుకు యేసు ప్రభు అంటున్నటువంటి మాట చూడండి, అది నా నిమిత్తమైనను సువార్త నిమిత్తమైనను ఏం చేయాలట? నా నిమిత్తము సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెలనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచిన వాడు ఇప్పుడు బా ఎంత మంచి మాట, ఎంత మంచి మాట, ఎంత ఓపెన్ గా రాశాడు అసలు. ఈ లోకమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తల్లులను, పిల్లలను, భూములను రాబోవు లోకమందు నిత్య జీవమును పొందుతాడు. అంటే అర్థం ఏంటి? ఈ మాటకు ఉన్నటువంటి మీనింగ్ ఏంటి? ఇప్పుడు ఇది మన ఇల్లు అనుకుందాం, విడిచిపెట్టి వెళ్ళిపోవాలనే అది దాని అర్థం. ఆ మాట కన్నా అర్థం, నీ మనసులో దీనికి విలువివ్వకు, నీ మనసులో దీని మీద స్థానం ఉండొద్దు. తర్వాత ఏమన్నాడు? తల్లిదండ్రులు కానివ్వండి, భార్య పిల్లలు కానివ్వండి, అక్క చెల్లెలు కానివ్వండి, ఎవరైనా సరే. ఎందుకు అనంటే నిన్ను దేవునిలో నుంచి తప్పించగలిగే శక్తి నీకు నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్లకు మాత్రమే సాధ్యం. బయటోడు ఎన్ని చెప్పినా నువ్వు దేవుణ్ణి వదిలిపెట్టవు, అవునా కదా? బయటోడు ఎన్ని చెప్పినా కూడా నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టే అవకాశం రాదు. నువ్వు ఆ పని చేయవు, ఎందుకంటే వాడి మాట వినాల్సిన అవసరం లేదు నీకు. కానీ ఎవడి మాట వినే అవకాశం ఉందయ్యా అంటే కుటుంబంలో ఉన్నటువంటి వారి మాట వినే అవకాశం ఖచ్చితంగా ఉంది. వినాలి, బాధ్యత అనేటటువంటి కోణంలోకి వచ్చినప్పుడు ప్రమాదం ఎక్కడుందంటే ఇంటి వాళ్లతోనే ఉంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడారు, దేవుని నమ్ముకున్న తర్వాత నీకు నిత్య జీవాన్ని అనుగ్రహించేటటువంటి మార్గంలోనికి నువ్వు ఎంటర్ అయిపోయిన తర్వాత నిన్ను లాగేటటువంటి వాళ్ళు ఫస్ట్ స్థానంలో ఉండేది వీళ్ళే. కాబట్టి వీళ్ళతో జాగ్రత్త అనే విషయమే చెప్పాడు తప్పించి నిర్దాక్షిణ్యంగా భార్య పిల్లలను వదిలేయి, నిర్దాక్షిణ్యంగా తల్లిదండ్రులు వదిలేయి అని కాదు. ఖచ్చితంగా భార్య పిల్లల్ని పెంచి పోషించాలి, దేవుళ్ళు నడిపించాలి, తల్లిదండ్రులను చూసుకోవాలి అనేటటువంటి ఆజ్ఞలు కూడా ఆ తర్వాత జారీ చేయబడ్డాయి. అవి కూడా చూడాలి కదా, అంతేనే కదా? అంటే పాత నిబంధనను కరెక్ట్ గా మనం అర్థం చేసుకుంటే పాత నిబంధన ప్రాక్టికల్ అన్నమాట, కొత్త నిబంధన థియరిటికల్ గా రాయించబడింది. సో పాత నిబంధనలో ఉన్నటువంటి జీవితాలను మనం ధ్యానం చేస్తే యేసుక్రీస్తు మాట్లాడినటువంటి మాటలో ఉన్నటువంటి అసలు సిసలైనటువంటి పరమార్థం మనకు అర్థం అవుతా ఉంటుంది కదా. అయితే ఇప్పుడు స్త్రీలు భార్యలు మార్చేస్తే ఎంతలా మార్చేయంటేనండి, ఏ రేంజ్ లో మార్చేశారు అంటే ఇది అంతటి డేంజర్ కాబట్టి యేసుప్రభు అంత మాట అన్నాడు. అంత పెద్ద మాట అనడానికి గల కారణం ఏంటి అంటే ఇక్కడ నెక్స్ట్ 11వ అధ్యాయం 1 రాజుల గ్రంథం 9-10 వచనాలు చూడండి. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అతనికి 2 మారులు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదు అని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయెను. మామూలు విషయం అసలు ఇది? మామూలు విషయం అసలు?
అంటే సాక్షాత్తు దేవుడే ప్రత్యక్షమై 2 సార్లు, మళ్ళీ ఒక్కసారి కూడా కాదు 2 సార్లు వచ్చి రిక్వెస్ట్ చేస్తుంటే దేవుని మాట కూడా వినలేని రేంజ్లో, ఆ రేంజ్లో గుచ్చుకుపోయిందనా తన భార్యలో, ఆ రేంజ్లోనా? వెనకాల కూడా తిరిగి చూడనంత ఘోరంగానా? ఎంత ప్రమాదం, ఎంత ప్రమాదం, ఎంత జాగ్రత్తగా ఉండాలి మనం, అవునా కదా? ఎంత ప్రమాదం అండి ఇది. కాబట్టి సొలొమోను గారి జీవితం కొంచెమే స్టార్టింగ్ లో ఎలా ఉండేది, ఎండింగ్ లో ఎలా అయిపోయింది. ఎంత గొప్పగా బ్రతికినటువంటి, ఎంత గొప్పగా కనబడినటువంటి ఆ వ్యక్తి ఇంతగా దిగిపోవటానికి, ఇంతగా పడిపోవటానికి కారణం ఏదైనా కావచ్చు. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, అంతలా ఉన్నటువంటి ఆ వ్యక్తే పడిపోయాడు అని అంటే మరి నా పరిస్థితి, వాట్ అబౌట్ మీ అని ఆలోచించుకోవాలన్నా వద్దా మనం? అంటే ఇప్పుడు ఎంత జాగ్రత్త పడి ఉండాలి మనం, ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఆ కాలము కంటే ఈ కాలంలో ఇంకా భయంకరమైన ప్రపంచంలో మనం బ్రతుకుతున్నాం. అడ్డుగడ్డుగున మనల్ని దేవుళ్ళలో నుంచి, ఇంట్లో వాళ్ళు మాత్రమే కాదు, ప్రతి పరిస్థితులు కదా. అసలు ప్రమాదం ఏంటంటే మనంతట మనమే పడిపోతుంటాం. ఎందుకంటే చూడటం ద్వారాను వినటం ద్వారాను అనేక విషయాల్లో మనం పడిపోతుంటాం. కాల్లో ఇరికిచ్చేసుకొని చూసిన తర్వాత, విన్న తర్వాత, అమ్మో ఇదేదో బాగుంది, ఇందులో జాయిన్ అయితే బాగుంటుంది, అందులో జాయిన్ అయితే బాగుంటుంది, దాన్ని ట్రై చేస్తే బాగుంటుంది, దీన్ని ట్రై చేస్తే బాగుంటుంది అని చెప్పి ఏదో ఒక దాంట్లో ప్రశాంతంగా ఉన్న జీవితాన్ని కాస్త ఏం చేసుకుంటాం మనం? పాడు చేసుకుంటాం. కాబట్టి అలా పాడవకుండా ఉండాలి అని అంటే ఉన్నదాంతో తృప్తిగా బ్రతకటం నేర్చుకోవాలి. ఇలా జరిగిన తర్వాత జరిగిన ఒక భయంకరమైనటువంటి ప్రమాదం ఏంటి అంటే, సొలొమోను గారికి దేవుడే శత్రువు అవుతాడు. ఇది ఇంకా భయంకరమైన ప్రమాదం కదా. ఏం చేస్తాడు తెలుసా? దేవుడు చేసే కార్యక్రమం ఎలా ఉంటుందని అంటే, ఒక మాట ముగించుకుందాం. దానికంటే ముందు 11వ అధ్యాయంలోనే 14వ వచనం చూడండి. ఒకసారి 14వ వచనం చూడండి. యెహోవా అట, దేవుడట, ఎదోమీయుడైన హదదు అను ఒకని సొలొమోనునకు విరోధముగా రేపెను. సొలొమోనునకు విరోధముగా ఎవరు రేపారు? ఎవరికి విరోధంగా రేపాడు? ఎందుకు రేపాడు? అవునా, మనకు అర్థం కావాల్సిన పాయింటా కదా. మరొక మాట చూపిస్తాను మీకు. 23వ వచనం. మరియు దేవుడు అతని మీదికి, అంటే ఎవరి మీదికి? సొలొమోను గారి మీదికి ఎల్యాదా కుమారుడైన రెజోను అను ఇంకొక విరోధిని రేపెను. ఎవరిని రేపాడండి? రెజోను అను ఇంకొక విరోధిని రేపాడు. ఎవరు రేపారు? ఎవరికి వ్యతిరేకంగా రేపాడు కదా, అవునా కదా. ఇంకా 26వ వచనం చూడండి. మరియు సొలొమోనుకు సేవకుడు అయినటువంటి యరొబాము సహా రాజు మీదికి లేచెను. ఇతడు ఎలా లేచాడు, ఎందుకు లేచాడో చెప్తున్నాడు తర్వాత. ఇతడు నెబాతు కుమారుడు. ఇతని తల్లి పేరు జరూహా, ఆమె విధురాలు. ఇతడు రాజు మీదికి లేచుటకు కారణం ఏంటంటే సొలొమోను మిల్లో కట్టించి తన తండ్రి అయిన, కారణము డైరెక్ట్ గా చదువుతాం. 29. అంతటా యరొబాము యెరూషలేము నుండి బయలు వెళ్లిపోగా షిలోనీయుడును ప్రవక్తయునకు అహియా అతనిని మార్గమందు కనుగొనెను. అహియా కొత్త వస్త్రము ధరించుకొని ఉండెను. వారిద్దరు తప్ప పొలములో మరి ఎవడును లేకపోయెను. అంతటా అహియా తాను ధరించుకొని ఉన్న కొత్త వస్త్రము పట్టుకొని 12 తునకలుగా చింపి యరొబాముతో ఇట్లనెను, ఈ 10 తునకలను నీవు తీసుకొనుము. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, జనులు నన్ను విడిచిపెట్టి అస్తారోతు అను సీదోనీయుల దేవతకును, కెమోసు అను అమ్మోనీయుల, మోయాబీయుల దేవతకును, మిల్కోము అను అమ్మోనీయుల దేవతకును మొక్కి సొలొమోను తండ్రి అయిన దావీదు చేసినట్లు నా దృష్టికి యోగ్యమైన దాని చేయకయు, నా కట్టడలను నా విధులను అనుసరింపకయు, నేను ఏర్పరచుకుని నా మార్గంలో నడవకయు ఉన్నారు గనుక సొలొమోను చేతిలో నుండి రాజ్యమును కొట్టివేసి 10 గోత్రములను. కాబట్టి ఆయనకి వ్యతిరేకంగా లేచాడు. అంటే ఆయనను కూడా రేపింది ఎవరు? ఇప్పుడు యరొబామును కూడా రేపింది ఎవరు? దేవుడు, అవునా కదా. మన జీవితంలో ఎవరైనా మనకు విరోధంగా వెళ్ళిపోయారు అనుకున్నప్పుడు ఫస్ట్ మనం ఏం చెక్ చేసుకోవాలి? జనరల్ గా ఏ మనిషి అయినా సరే ఏం చేస్తాడంటే, వాడు ఎంత దుర్మార్గుడురా, వాడు ఎంత ఇదిరా, వాడు అంత అదిరా, నా మీద అలా చెప్తున్నాడు ఇలా చెప్తున్నాడు అని వాడి మీద టార్గెట్ పెట్టడం తప్ప, ఒక్కసారి ఆలోచించుకో అంటుంది ఈ సిచ్యువేషన్, ఈ సందర్భం, అవునా కదా. సొలొమోను క్రింద దాసుడు ఎవరు? యరొబాము. మరి నీకు వ్యతిరేకంగా ఎలా అయ్యాడు? వ్యతిరేకంగా ఎలా లేచాడు? అవునా. ఒక్కసారి
ఈ అనుభవంలో నుంచి ఈయన గారే సొలొమోను గారు ఫైనల్లో మార్పు చెందిన తర్వాత ఈ అనుభవంలో నుంచి అనేక విషయాలు రాశాడు. అందులో ఈ సందర్భాన్ని బట్టి ఆయన ఒక మాట రాశాడండి. ఒకసారి సామెతల గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనం చూడండి. ఈయన సొలొమోను గారే రాశారు. అనుభవపూర్వకంగా రాసినటువంటి మాట. ఒకని ప్రవర్తన యెహోవాకు ఇష్టమైనప్పుడు, ప్రీతికరమైనప్పుడు ఆయన వాని శత్రువులను సహా ఏం చేస్తాడట? అవునా? సొలొమోను గారు రాశారు. అనుభవపూర్వకంగానే రాశాడా? అంతేనా కదా? తన శత్రువులను కూడా ఏం చేస్తాడట? ఒకవేళ ఒకని ప్రవర్తన యెహోవాకు గిట్టకపోతే ఏం చేస్తాడు చెప్పండి. ఇప్పుడు రివర్స్ చదవండి ఆ మాట మళ్ళా. మిత్రులను కూడా, అంతేనా కదా? అంటే ఇప్పుడు సమస్తం ఎవరి మీద ఆధారపడి ఉందంటే నీ ప్రవర్తన మీద ఆధారపడి ఉంది, మన బిహేవియర్ మీద ఆధారపడి ఉంది. మన ప్రవర్తన, ఇప్పుడు ఎవరైనా మనకు దగ్గరికి రావాలి అని అంటే మనం ఎవరితో మంచిగా ఉండాలి, మన ప్రవర్తన దేవునితో కరెక్ట్గా ఉందా లేదా, అది సెట్ చేసుకుంటే అన్ని సెట్ అవుతాయి. నేను పక్కాగా నమ్మే విషయం చెప్తున్నాను. నీ ప్రవర్తన బాగుంటే అన్ని బాగుంటాయి. అందుకోసమే యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమంటారు తెలుసా? నీ కన్ను చెడిపోతే మొత్తం చెడిపోయినట్టే, నీ కన్ను తేటగా ఉండి ఎడరా నీ దేహమంతయు వెలుగుమయమై ఉంటును అంటాడు. నీ ప్రవర్తన బాగుందనుకో నీ జీవితం బాగుంటుంది. ఒకవేళ కావాలి అని వ్యక్తి కుట్రతో కక్షతో వానంతట వాడే మన పైన విరోధముగా లేచాడు అనుకో, వాడు పోతాడు, వాడు నష్టపోతాడు. కానీ మన విషయంలో మాత్రం ఎప్పుడు, ఏ సందర్భంలోనైనా, ఏ సిచ్యువేషన్లోనైనా మనం ఎప్పుడు చూసుకోవాల్సినటువంటి విషయం ఒకటే, నా ప్రవర్తన దేవుని ఎడల ఎలా ఉంది, దేవుని ఎదుట ఏ విధంగా ఉంది, దేవునితో నా బంధం లేదంటే నా రిలేషన్షిప్ ఎలా ఉంది, నా ప్రవర్తన ఎలా ఉంది, వాక్యానుసారంగా ఉందా లేదా, అది చెక్ చేసుకుంటూ బ్రతకాల్సినటువంటి వారము. ఈరోజు సొలొమోను గారి జీవితంలో, ఆయన జీవితం ద్వారా మనం మన జీవితాన్ని ఎలా లీడ్ చేసుకోవాలి, మనం ఎంత జాగ్రత్త పడాలి అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకున్నాం. అంత మాత్రమే కాకుండా దేవుని మనసు ఒకటి అర్థమైంది. ఏంటిది? జనరల్ గా దేవుడు వెతుకుతుంటాడు మనుషుల్ని. ఎవరిని వెతుకుతుంటాడు అని అంటే తన ఎడల యథార్థ హృదయము కలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నారా అని వెతుకుతుంటాడు. కనబడితే బలపరుస్తాడు, హెచ్చిస్తాడు, ఘనపరుస్తాడు దేవుడు మనల్ని. అలా ఘనపరిచిన తర్వాత ఆయనకు నచ్చని కార్యక్రమాలను చేసినావనుకో, ఆయనకు నువ్వు విరోధి అయిపోయినావనుకో, ఆయనకు అనుకూలంగా ప్రవర్తన లేదనుకో, వాతావరణం మొత్తం నీకు రివర్స్ అయిపోద్ది. పరిస్థితులన్నీ కూడా అడ్డంగా తిరుగుతాయి. మన జీవితంలో పరిస్థితులు అడ్డంగా తిరిగినాయి అంటే అర్థం ఏంటో తెలుసా? మన ప్రవర్తన దేవునితో బాగోలేదు అని అర్థం. మనం దేవునితో సరిగ్గా లేమని అర్థం, మనం దేవునిలో లేమని అర్థం, దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్నామని అర్థం. దేవునికి వ్యతిరేకం అయిపోయింది నా ప్రవర్తన. ఇప్పుడు నేనేం చేసుకోవాలి అంటే పరిస్థితులను బాగు చేయటం నీ వల్ల కూడా కాదు. పరిస్థితులు ఆటోమేటిక్గా బాగుపడితే బాగు చేసేది దేవుడు. నిన్ను నువ్వు సరి చేసుకో. నీ చేతిలో ఉన్నది అదొక్కటే. మనల్ని మనం సరి చేసుకోవాలి, మనల్ని మనం కరెక్ట్ చేసుకోవాలి. దేవునిలో ఎల్లప్పుడూ ఎక్కువగా చదవటం, వినటం, వాక్యం చదవటం, వినటం చేస్తూనే మన ప్రవర్తనను సెట్ చేసుకోవాలి. మరి ముఖ్యంగా ప్రతి క్షణం, ప్రతి నిమిషం దేవుడు హృదయంలో ఉండాలి, జ్ఞాపకంలో ఉండాలి. నేను నా దేవునితో పర్ఫెక్ట్గా ఉన్నాను, నేను ఒక క్రైస్తవుణ్ణి, సమాజానికి అతీతంగా బ్రతకాలి, లోకానికి అతీతంగా బ్రతకాల్సినటువంటి వాడిని అనేటటువంటి విషయం ప్రతి క్షణం మనకు గుర్తుంటే, మనల్ని మనం సరి చేసుకున్నాం అనుకో, మన చుట్టూ పరిస్థితులన్నీ ఆటోమేటిక్ గా సెట్ అయిపోతాయి. ఎందుకంటే పరిస్థితులను మార్చువాడు మన దేవుడు, పరిస్థితులను కల్పించువాడు, పరిస్థితులను హ్యాండిల్ చేయగలిగేవాడు మన దేవుడు. పరిస్థితులను క్రియేట్ చేసేది ఆయనే. దేన్ని బట్టి క్రియేట్ చేస్తాడు? మన ప్రవర్తనను బట్టి. ఇప్పుడు ఏ రాజు జీవితాన్ని మనం, ఏ భక్తుని జీవితాన్ని మనం స్టడీ చేసినా కూడా జనరల్ గా దేవుడు ప్రతి మనిషిని ఫ్రీడమ్ ఇస్తాడండి. ప్రతి మనిషిని దేవుడు ఏం చేస్తాడు? ఫ్రీడమ్ ఇస్తాడు, స్వాతంత్రం ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అంటే, ఇచ్చిన ఫ్రీడమ్ ని, ఇచ్చిన స్వాతంత్ర్యాన్ని ఇష్టానుసారంగా వాడుకున్నాడు అనుకో, అప్పుడు నీ మైండ్, నీ చుట్టుపక్కల పరిస్థితులు మొత్తం ఆయన ఆపరేట్ చేస్తాడు. అప్పుడు ఆపరేట్ చేస్తాడు. ఎలా ఆపరేట్ చేస్తాడంటే నీకు చుక్కలు చందమామలు చూపించి రిటర్న్ దింపే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు అర్థం కావాలి, మనకు అర్థం కావాలి, దేవుడు దేన్నైనా మలచగలడు, మార్చగలడు. ఆయన ఫ్రీడమ్ ఇచ్చాడు కదా అని చెప్పేసి ఇష్టానుసారంగా బ్రతికే ప్రయత్నం మనం చేయకూడదు. మంచి జ్ఞానం ఇచ్చాడు, జ్ఞానం పొందుకున్నాడు, జ్ఞానంతో ఉర్రు తొలగించాడు ప్రపంచాన్ని. దాంతో ప్రపంచ రాజులు సైతం అతన్ని పొగట్టం, అదంతా చేయటం చూశాడు. చూసి ఏం చేశాడు అని అంటే, నా జ్ఞానం ముందు వీళ్ళెంత అని చెప్పేసి అనేక మంది స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు. ఆ స్త్రీలే ఒక ఆవిడతో ఏగలేకపోయిండు మన ఆదాము గారు, మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాము గారు. అవునా కదా? తీసుకెళ్ళి ఏం చేసింది? నెంబర్ 1 ఖైదీగా నిలబెట్టింది. ఎవరిని?
ఆదాము, అవునా కదా? ఒక మనుషుని నుండే పాపం వచ్చింది. ఆ మనిషి ఎవరంటే హవ్వమ్మ అని ఎవడు చెప్పడు. ఇక్కడ బైబిల్లో కూడా ఎక్కడ రాయలే. ఎవరి పేరు వచ్చింది? అది చేయాల్సిందంతా చేసేసి ముందు నెట్టేసి భర్తని వెనకాల ప్రశాంతంగా వస్తున్నాయి. అట్లుంటది స్త్రీ, అవునా కదా? బీ కేర్ఫుల్. అలాగని అందరూ స్త్రీలు అట్లాంటి వాళ్ళు అని కాదు నా ఉద్దేశం. మ్యాక్సిమం అట్లనే ఉంటారు. కాబట్టి ఎవ్వరి మాట వినొద్దు. మనం ఓన్లీ దేవుని మాట మాత్రమే విని ముందుకు సాగాలి. ఆ లెక్కల ప్రకారంగా నాతో రా అని అనాలి. ఈ లెక్కల ప్రకారంగా నువ్వు మాట్లాడు, నీ మాట వినకపోతే తర్వాత అడుగు అని అనాలి. భర్తతో భార్య అయినా, భార్యతో భర్త అయినా. దీన్ని కాదని దీనికి వ్యతిరేకంగా భార్య చెప్పిందనో భర్త చెప్పిండనో మనం వెళ్ళామే అనుకో, ఆ తర్వాత ఖచ్చితంగా పట్టపగలు చుక్కలు చందమామ చూడకపోతే ఆ తర్వాత నా దగ్గరికి వచ్చాడు. నేను గ్యారంటీ దానికి. ఎందుకంటే అనుభవం, నేను కూడా చూసేసిన. కాబట్టి జాగ్రత్త. రైట్? ఈ పాఠం ద్వారా ఏదైతే నేర్చుకున్నారో కాన్సెప్ట్ మాత్రం మర్చిపోకుండా ఆ కాన్సెప్ట్ ని హృదయంలో పదిలపరుచుకొని వాటి ప్రకారంగా జాగ్రత్త పడుతూ ముందుకు సాగాలని దేవుడు మనకిచ్చిన జ్ఞానమును, తెలివిని హృదయంలో నింపుకొని విని విడిచిపెట్టి మనల్ని మనం మోసం చేసుకునే వారుగా కాకుండా జ్ఞానం కలిగి నడవాలని కోరుకుంటే మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని తలవంచినట్టు చిన్న ప్రార్థన చేసుకున్నాను. పరమాత్ముడా, పరిశుద్ధుడా, పరమందువాసీనుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా తండ్రి, ఇదిగో నాయన ఇప్పటి వరకు మీరు మాతో మా ద్వారా మాట్లాడినటువంటి విధానాన్ని విడిచిపోతారు తండ్రి. వినబడినటువంటి మాటలను హృదయంలో భద్రపరుచుకొని వాటి ప్రకారంగా బ్రతికి భాగ్యం మాకు అనుగ్రహించమని తండ్రి. రోజు ఎంతమంది అయితే వచ్చి మీ మాటలు విన్నారో ప్రతి ఒక్కరిని పేరు పేరు చొప్పున దీవించి ఆశీర్వదించి ఆత్మీయంగా వారందరినీ బలపరచమని, స్థిరపరచమని కోర్చు తండ్రి. మరొక వారం మేమందరం కలుసుకునేంతవరకు మీకు ఆజ్ఞ దయచేయమని కోర్చు. యేసు ప్రభు పరిశుద్ధ నామముననే ప్రార్థన అడిగి వేడుకొంచు బ్రతిమాలుకొంచున్నాము తండ్రి. ఆమేన్.